లాస్ట్ షాట్‌లో మా పాప అనింది గదా! ఒక్కటి రోలు పెట్టుకుంటే అయిపోతదా? మిగిలిన చీరకి ఎలా కావాలి అని. సో, అప్పుడు నాకు థాట్ వచ్చింది. అన్ని స్కేల్‌లు ఎక్కడుంటాయి అందరికి. అలాగే పెట్టుకోవాలంటే ఇలా మీకు బ్రౌన్ పేపర్ ఉంటది గదా! గట్టిది బ్రౌన్ పేపర్ లేదా కార్డ్‌బోర్డు లేదా క్యాలెండర్ నేను కింద చూపిస్తున్నా చూడండి. అన్ని థాట్స్ వచ్చినవన్నీ వీడియో షూట్ చేసి పెడుతున్నాను. గట్టి క్యాలెండర్ లేదా న్యూస్ పేపర్ ఏది లేకపోతే న్యూస్ పేపర్ అందరి ఇంట్లో ఉంటది. అలా మన అల్మారీలో మనము పొడవు ఎంతుందో ఆ సైజ్ చూసుకొని ఒక ఫోల్డింగ్ రెడీ చేసి పెట్టుకుంటే, మళ్ళీ పిల్లల బుక్స్ ఉంటాయి గదా! ఆ బుక్స్ అట్టలు గూడా తీసుకోవచ్చు. ఇది, అది అని కాదు. ఇంకా ఆలోచన మీ ఇష్టం అది. మీ అల్మారిని బట్టి ట్రావెలింగ్‌కి గూడా మనము ఒక్కొక్కసారికి ఒక్కొక్కటి ఇలాగే పెట్టుకొనెళ్తే జరిగిపోవు. మనము ఊర్లకు పెళ్ళిళ్ళకెళ్ళినప్పుడు పైది, కిందిది, ఇది, అది తీస్తాము. అసలు మనము చీర వాడిన తర్వాత మడత పెడతాము. దానికి కూడా చాలా యూజ్‌ఫుల్లు. ఇది అదని కాదండి. ఒక ఐడియా వేసుకుంటారని నేను నాకొచ్చిన వీడియో అంతా షూట్ జేసి పెడుతున్నాను. ఇంకోటి మీకు ఏం జెప్తున్నానంటే, ఒకే చీరను ఎన్ని షేపుల్లోనైనా మడత బెట్టొచ్చు. మనకు ఒక కాలిక్యులేషన్ ఉంటది చీర. ఎట్లా 4 మడతలు, రెక్టాంగిల్ షేపు ఇలా. షాప్‌లో చూడండి ఒక్కొక్క చీర ఒక్కొక్క షేప్‌లో మడత ఉంటది. ఇద్దరు కూర్చొని మడత బెడతారు వాళ్ళు. మనకలా కుదరదు గదా! ఇలా మనం రోల్ చేసుకుంటూ ఇదిలిచ్చుకుంటా ఉండాలండి. ఇది గంజి లేని అంటే ఇది ఐరన్ చెయ్యని చీర గనక ఓకే. ఐరన్ చేసిన చీర అయితే తొందరగా అట్లా ఫోల్డ్ అవ్వదు గదా! ఇలా ఇదిలిచ్చుకుంటూ ఏ చీరకి ఆ చీర పెట్టుకోవాలి. బట్ ఈ పేపర్ పెట్టుకుంటే మాత్రం క్యాలెండర్ లాంటిది ఇది పెట్టుకున్నప్పుడు అది కిందికి జారొచ్చేస్తది. మడత పెట్టుకోవడానికి వస్తది. కిందికి ఇలా డైరెక్ట్‌గా వేసేస్తే పడిపోతది. అట్లా పడిపోకుండా పట్టుకొని దాన్ని అలాగే మనకు కావాల్సిన షేప్‌లో పెట్టుకోవచ్చు. ముఖ్యంగా పెద్దవాళ్ళకు చీర మడత పెట్టడం బరువున్న చీరలు చేత గాదు. ముఖ్యంగా గంజి చీరలండి. అవి అస్సలు చేత గాదు. మడత పెట్టడం, పట్టు చీర గూడా చేతి మీద కుచ్చెళ్ళు పట్టుకొని పెట్టడం ఇంకా అస్సలు కష్టము. నేను అన్నీ ఒకే చీర మీద చూపిస్తున్నా చూడండి. ఆ క్యాలెండర్ పేపర్‌తో చూపిచ్చాను. తర్వాత కార్డ్‌బోర్డ్ పేపర్‌తో అదే శారీస్‌లో వచ్చిన చీర పేపర్‌తో ఒక అట్ట ముక్క పెట్టుకున్నా చాలండి ఏదన్నా. పెద్ద స్క్వేర్ షేప్ పెట్టుకోండి. మీరు మడత పెట్టే సైజులోనే ఒకటి కట్ చేసుకొని ఏ చీరకి ఆ చీర పెట్టేసుకోవచ్చు. సో, మీకు ఈ టిప్ నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకా షార్ట్స్ ఉన్నాయి. ఇది జారిపోయే చీరండి. 2, 3 సార్లేస్తాం. ఇంకోటి క్రాస్‌గా ఉంటాయి చీరలు. ఆ క్రాస్‌గా ఉన్నవి ఎన్ని సార్లు మడత పెట్టినా రావు. అలాంటి వాటికి పెద్దవాళ్ళకి ముఖ్యంగా చాలా యూజ్ అవుతది. ఇంకోటి ఎవ్రీ ఇయర్ చీరలు మనము మడతలు మార్చాలని ఎప్పుడు చెప్తుంటాను. అదే టిష్యూ రోల్ కట్ జేసి చిన్న రోల్‌తో గూడా చూపిస్తున్నా జూడండి. ఒక్కొక్క చీరకు ఒక్కొక్కటి పెట్టుకోవచ్చు. అంటే మనం ట్రావెలింగ్ జేసేటప్పుడు ఆ సూట్‌కేస్ షేప్ ప్రకారము మనం అప్పటికప్పుడు అలా మడతేసుకొని పెట్టుకొనెళ్తే సూట్‌కేస్ నీట్‌గుంటది. అల్మార్‌లో పెట్టుకున్న మడతల్ని సూట్‌కేస్‌లో పెట్టాలంటే మనకు సెట్ అవ్వదు. ఎంత చిన్న మడత కావాలో అంత చిన్నగా కార్డ్‌బోర్డ్ మనం అప్పటికప్పుడు పేపర్